సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పటికైనా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో త్వరగా వర్గీకరణ చేయకపోతే జరగబోయే పరిణామాలకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోక తప్పదు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అడ్డు తగులుతున్నది వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులు. ఏకకాలంలో 3 చట్టసభలో ఉన్న వాళ్ళు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, సొంత మీడియాను కలుగున్న వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని శాసిస్తూ సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము హెచ్చరిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకుండా ఇంకా అడ్డంకులు కల్పిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న 3 పదవుల్లో ఏ ఒక్క పదవి కూడా ఉండకుండా పోతుంది, ఏ ఒక్క పదవి కూడా మీకు రాకుండా పోతుంది అనే విషయాన్ని మేము ముందుగానే ఆ కుటుంబానికి అడ్డంకులు కల్పించాలని గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా వర్గీకరణకు అడ్డు తగిలితే వెంకటస్వామి కుటుంబ ఆ 3 సభ్యులు ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ విషయంలో ముందుగానే హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో వెంకటస్వామి గారి కుటుంబంలో ఉండబడే ఈ చట్టసభలకు ప్రాతినిధ్యం వాళ్ళు వాళ్ళ ప్రభావానికి లోనై వర్గీకరణ జాప్యం చేస్తే దానివల్ల నష్టపోయేది మాదిగలు అవుతారు. మాదిగల ఆవేదన అగ్రంగా మారుతుంది. అప్పుడు నష్టపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. వర్గీకరణ అడ్డు తగిలితే వెంకటస్వామి కుటుంబం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు. వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ జాప్యం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ విషయాన్ని ముందు హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా వర్గీకరణకు వచ్చే అడ్డంకులను ఛేదించడం కోసం, తక్షణమే వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు, వేలాది గొంతుల పాటలతో మాదిగల ఆకాంక్షలు అనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా, ఈ దేశంలో ఎప్పుడు జరగని విధంగా కనివిన రీతిలో మా వాయిద్యాలే, మా డప్పు శబ్దమే ప్రపంచానికి వినబడేలాగా చేస్తాం. ఏది ఏమైనా వర్గీకరణ అమలు చేసుకొని మా బిడ్డల భవిష్యత్తును కాపాడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న జరగబోతున్న మహత్తరమైన ఆ సాంస్కృతిక కార్యక్రమంలో, లక్ష డప్పుల కార్యక్రమంలో, వేల గొంతుల కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు వచ్చేటట్టుగా, ప్రతి ఊరు నుంచి 1-2 బస్సులు వచ్చేటట్టుగా మీరు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సిందిగా, వెంటనే ఒక డప్పు ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిందిగా, ప్రతి ఊర్లో ఒక బస్సు వచ్చే విధంగా, 2 బస్సులు వచ్చే విధంగా, ఇంటికి 100 నుంచి 500 రూపాయలు చందా వేసుకొని ఖచ్చితంగా లక్షలాది మంది హైదరాబాద్ నగరం వచ్చే విధంగా ఇప్పటి నుంచి సన్నద్ధం కావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నా.